దేవుడిచ్చు సర్వాంగ కవచం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తం నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరపు తొడుక్కొని పాదములను సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దాంతో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకొనుడి. అపవాది మొదటి నుండి సత్యమందు నిలిచినవాడు కాడు, అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు మోసగాడై తన తంత్రములతో సర్వలోకమును మోసపుచ్చుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క రాకడ సమీపంగా ఉన్న ఈ దినాలలో సాతాను తన తంత్రాలతో ఏర్పరచబడిన వారిని కూడా మోసగించుటకు ప్రయత్నిస్తున్నాడు. అపవాది శరీరంతో మన మీదికి వస్తే మనం గుర్తించి ఎదిరించగలము, కానీ వాడు ఆకాశమందున్న దురాత్మల సమూహములతోనూ వాయుమండల అధిపతులతోనూ మనల్ని ఎదుర్కొనుటకు ప్రయత్నిస్తున్నాడు. మనం పోరాడున్నది శరీరులతో కాదు కనుక అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. కత్తులతో, కటారులతో, తుపాకులతో, మరతుపాకులతో, బాంబులతో, అణుబాంబులతో మనం సాతానును ఎదుర్కోలేం, కానీ దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించిన ఎడల వారిని చిత్తుగా ఓడించగలం. యుద్ధోపకరణములు ధరించకుండా ఒకడు యుద్ధంలోనికి వెళ్తే వాని గతేమిటి? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోకుండా మనం సైతాను కంటపడితే మన స్థితి కూడా అంతే. కనుక ఈనాడే మోకరించి దేవుడిచ్చు సర్వాంగ కవచం కొరకు ప్రభువును వేడుకుందాం. సత్యమును దట్టి నడుమునకు సత్యమును దట్టి మనం ధైర్యంగా స్థిరంగా నిలబడడానికి నడుము సహాయపడుతుంది. నడుము కట్టుకొనుట సిద్ధపాటుకు గుర్తు. కొందరు నడుమునకు శక్తి కొరకు వ్యాయాములు చేయుదురు, మంచి ఆహారం భుజింతురు, తోలు దట్టీలతో నడుమును బలపరుచుకుందరు. అయితే ఆధ్యాత్మికంగా మనం బలపడి ధైర్యంగా సాతానుతో పోరాడాలంటే సత్యమనే దట్టి మన నడుమున కట్టుకోవాలి. సత్యం ధైర్యాన్ని ఇస్తుంది, అసత్యం పిరికితనాన్ని కలగజేస్తుంది. అబద్ధికుడైన సాతాన్ని జయించుటకు సత్యమనే దట్టి మనకు అవసరం. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్న ప్రభువును కలిగిన వాడు సాహస కార్యాలు చేయగలుగుతాడు. ఆయన వాక్యానుసారంగా జీవించువాడు సత్యమందు నిలిచినవాడు. నీలో అబద్ధం ఉంటే నీవు సాతాను ముందు నిలవలేవు. అయితే యథార్థతను కలిగి నీవు జీవిస్తే సాతాను నీ ముందు నిలవలేడు. ప్రియ పాఠక, ఆయన వాక్య సత్యములకు నీవు లోబడుతున్నావా? ఆయన వాక్యానుసారంగా నీవు జీవిస్తున్నావా? తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు అని వాక్యం చెప్పుచున్నది. ఆయన వాక్యానుసారంగా జీవించువాడు శూరుడిగా, వీరుడిగా, సాతానుతో పోరాడి జయించువాడుగా ఉండను. నీతి అను మైమరపు అనగా గుండెను కాపాడుటకు ధరించే కవచం. మానవ శరీరంలోని ముఖ్యమైన భాగాలలో గుండె ఒకటి. విరోధి తన శత్రువు గుండెకు గురిపెట్టి పడగొట్టును. అయితే గుండెను కాపాడుకున్నటకు ఆనాటి యుద్ధవీరులు ఇనుప కవచాలను ధరించేవారు. ఈనాడు సాతాను తన అంబులను మన హృదయానికి గురిపెట్టి ఉన్నది. లోకాశ, శరీరాశ, నేత్రాశ అనే బాణాలు వాని దగ్గర ఉన్నవి. ఆ బాణాలతో అనేకుల హృదయాలను పాడు చేయుచున్నది. అందుకే బైబిల్ని హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనము అని చెప్తున్నది. హృదయాన్ని కాపాడుకోవడానికి నీతి అనే మైమరవు తొడుక్కోవాలి. అది మన నీతి కాదు, మన స్వనీతి కాదు. ఎందుకనగా మన నీతి క్రియలన్నీ మురికిగుడ్డల వలె ఉన్నవని, నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు అని, ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు అని బైబిల్ చెప్తున్నది. అయితే ఈ నీతి యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది.
మన హృదయంలో దేవుని యందు విశ్వాసం ఉంచితే, మన పూర్ణ హృదయంతో నమ్మితే అది మనకు నీతిగా ఎంచబడుతుంది. క్రీస్తు మీద ఆధారపడినవాడు, ఆయనపై నమ్మిక ఉంచువాడు, ఆయన ఇచ్చు నీతి అను మైమరుపు కలిగి ఉంటాడు. కనుక సాతాను అంబులకు ఎంతమాత్రం బలికాడు. సిద్ధ మనస్సనే జోడు. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సనే జోడు. మనం ఎక్కడికైనా కదులుటకు, మనం ఏదైనా చేయుటకు మన కాళ్ళు మనతో సహకరించాలి. యుద్ధమునకు సిద్ధపడువాడు నిలకడగా నిలబడువాడు గాను, ముందుకు పరిగెత్తువాడుగాను ఉండాలి. సిద్ధపాటు లేనివాడు వెనక చూపు చూస్తాడు. సిద్ధ మనసు లేనివాడు వెనకాడుతాడనే గాని ముందుకు సాగడు. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. లూకా 9:62 అని ప్రభువు చెప్పాను కదా. దేవుని కోపాగ్నికి గురై అగ్ని గంధకంతో నాశనం కానయ్యున్న సుధోమ గొమొర్రా నుండి బయటికి రప్పించి, నీ వెనుకకు చూడకుము అని దూతలు చెప్పినప్పటికీ సిద్ధ మనస్సునే జోడులేని లోతు భార్య సొదొమను విడుచుటకు తడువు చేయుటకే గాక వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. ఆదికాండం 19:25-26. వెనుకాడు వారిని సాతాను పడగొట్టును, వెనుకకు తిరుగు చూచువాడు సాతానుకు బానిసగును. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచెనని పౌలు చెప్పాను. 2 తిమోతి 4:10. అయితే పౌలు వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి యొద్దకు పరిగెట్టుచున్నానను. ఫిలిప్పు 3:13-14. మన పాదములు సమాధాన పడుటకు, స్వార్థ ప్రకటించుటకు, అనేకులకు దేవునితో సమాధాన పరచుటకు సిద్ధ మనసునే జోడు తొడుక్కుని ముందుకు సాగవలసి ఉన్నవి. విశ్వాసం అనే డాలు పట్టుకుని దానిలో మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఎఫెసీ 6:16. శత్రువును వాడి బాణములను ఎదుర్కొనుటకు డాలు ఎంతో ఉపయోగపడును. మనము దేవుని బిడ్డలమై తర్వాత సాతాను మనలను సమీపించలేడు గనుక వాడి బాణములతో మనలను లొంగ తీయ కోరును. నిరుత్సాహము, వ్యాధులు, నష్టాలు, ధనాశ వంటి బాణాలను విశ్వాసులపై విసిరి వారిని కృంగదీయాలని, పాడు చేయాలని సాతానుడు ప్రయత్నించును. అయితే అట్టి పరిస్థితుల్లో విశ్వాసం ద్వారా వారిని ఎదుర్కొనగలము. విశ్వాసం అనే డాలు కలిగిన వారు ఎటువంటి శోధనలైనను ఎదుర్కొనగలరు. విశ్వాసమే విజయం. 1 యోహాను 5:4. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జయించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరిచిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందుకోరి విడుదల పొందనొల్లని యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములు, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. డాళ్లతో కొట్టబడిరి, డంపములతో కొయ్యబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొనిరి. దరిద్రులై ఉండి శ్రమ పొంది హింస పొందుచు అడవులలోనూ, కొండల మీద, గుహలలోనూ, సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. హెబ్రీ 11:33-35. వ్యాధులు కలిగిన, శ్రమలు వచ్చిన, పరిస్థితులు మారిన, సాతాను ఎన్ని రీతులుగా శోధించిన విశ్వాసం అనే డాలు కలిగిన వాడు స్థిరుడుగా నిలబడి సాతాను ఎదుర్కొను. రక్షణ అనే శిరస్త్రాణం. ఒక వ్యక్తికి శిరస్సు ఎంతో ముఖ్యమైనది. శరీరంలోని అన్ని భాగముల కంటే అతి ప్రాముఖ్యమైనది శిరస్సు. అందుకే యుద్ధములకు వెళ్ళువారు, వాహనములను నడుపువారు శిరస్త్రాణములు ధరించును. అయితే నీవెంత క్షేమకరమైన లోహములతో చేయబడిన శిరస్త్రాణములను ధరించినను రక్షణ శిరస్త్రాణం నీకు లేనిచో సాతాను నీ శరీరంలో దూరి నీ శిరస్సును దోచుకుని నీ సర్వ శరీరాన్ని తన అదుపులోనికి తెచ్చుకుని నీ అవయవములన్నిటినీ తన ఇష్టానుసారంగా వాడును. ఈనాడు మానవుడు తన శిరస్సును అనేక రీతిలుగా అలంకరించుకుంటూ ఆభరణములతో, కిరీటాలతో నింపుకొనిన వాడే గాని దేవుడిచ్చు రక్షణను, శిరస్త్రాణము కలిగి ఉండటలేదు. ఈ లోకాధికారులను బట్టి, ఆధిక్యతలను బట్టి ప్రజలు అనేక రకములైన టోపీలను, పాగాలను, కిరీటాలను ధరిస్తున్నారు. అయితే దేవుడిచ్చు రక్షణను, శిరస్త్రాణం క్రీస్తు వలన మాత్రమే కలుగును. నిన్ను రక్షించగలిగిన వాడు క్రీస్తు ఒక్కడే. ఈ లోక పాపము నుండి, మరణం నుండి, నరక శిక్ష నుండి మనల్ని రక్షించగలిగిన వాడు క్రీస్తు ఒకడే. మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణం ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే
దేవుడు మనలను నియమించిన గాని ఉగ్రత పాల్గొటకు నియమింపలేదు. 1 తెస్సలోనిక 5:8-19 అని బైబిల్ చెప్తున్నది. కనుక ఈనాడే ప్రభు ఇచ్చు పాప క్షమాపణను పొంది ఆయన ఇచ్చు రక్షణ శిరస్త్రాణం సంపాదించుకుని దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం సాతానుతో పోరాడుటకు మనకు అవసరమైనది. దేవుని వాక్యం ఆత్మ ఖడ్గం దుర్బోధను ఖండించుటకు మనకు దేవుని వాక్యమనే ఖడ్గం కావాలి. సాతాను యొక్క అబద్ధములను బయలుపరచుటకు, వాడి తంత్రమును మోసమును నిరూపించుటకు దేవుని సత్యమును మనం ఎరిగి ఉండాలి. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తన 119:11. దావీదు అన్నట్లు దేవుని వాక్యంతో మన హృదయం నింపుకోవాలి. అప్పుడు సాతానుని మోసయుక్తమైన బోధకు మనము లోబడక ఉన్నాము. ఎందుకంటే దేవుని వాక్యము జీవమై బలం గలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలులను విభజించునంత మట్టుకు దూరచు హృదయం యొక్క తలుపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీయు 4:12. కనుక సాతాను కుయుక్తులకు మన హృదయంలో చోటు ఇవ్వకుండానట్లు మన హృదయం కాపాడబడను. దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకున్నవాడు తన జీవితంలో జయశీలుడిగా ముందుకు సాగుతాడు. దేవుడు రక్షణ అనే శిరస్త్రాణం, నీతి అనే మైమరపు, సత్యం అనే దట్టి, సిద్ధ మనస్సు అనే జోడు, ఒక చేత విశ్వాసము అనే డాలు, మరొక చేత దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గము మన సర్వాంగాలకు ధరించుటకు ఇచ్చాను. అయితే వెనుకున్న వీపుకు ఏ కవచము ఆయన ఇయ్యలేదు. కారణం మనం సాతానుని ఎదుర్కొని పోరాడుచు ముందుకు సాగవాలన్నదే కానీ వాడికి భయపడి వెనుక తిరిగి పారిపోవటకు వీల్లేదు. అట్లు వెనుదిరిగిన వారిని సాతాను లొంగదీయునే గాని వాడు సాతానును జయించలేడు. అందుకే దేవునికి లోబడి ఇండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7 అని బైబిల్ చెప్తున్నది. అపవాది తంత్రగాడైన శత్రువు అని గుర్తించి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించి వారితో పోరాడి చేద్దాం. మోకాల్లోని ప్రార్థించడం ద్వారా ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులను, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములను పోరాడి చేద్దాం. ఆమేన్.